అలాగే మూడో రోజు వచ్చి చంద్రగంట. ఈమె శివుడు భార్యల్లో ఒక భార్య అయినా ఈవిడి ధైర్యానికి ప్రతీక. మన దగ్గర తపస్సు ఉంది, స్థిరత్వం ఉంది, మరి ధైర్యం రావాలంటే చంద్రగంటాదేవిని ఆరాధించాలి. ఆమె జపం, ఆమె హోమం ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ధైర్యం, దేన్నైనా తెగించి ముందుకు వెళ్ళాలి. ధైర్యం ఉండాలి. ఫస్ట్ ధైర్యం ఇచ్చే దుర్గే దేవి చంద్రగంట. ప్రతి దేవతకి ప్రతిరోజు ఒక మంత్రం ఉంటుంది. ప్రత్యేకంగా చేసుకున్న నవరాత్రి సాధన వేరు, నవదుర్గా సాధన వేరు. మేము 2 సాధనలు పెట్టాం. నవరాత్రి సాధన దీనికి నియమ నిబంధనలు ఏమీ ఉండవు. నవదుర్గా సాధన కొన్ని నియమ నిబంధనలతో చేయిస్తాం. వీళ్ళ చేత ప్రత్యేకంగా హోమం కూడా చేపిస్తాం. మేము నవరాత్రి సాధనలో హోమం అవసరం ఉండదు, అక్కడ జపం ఉంటాయి, ఇది కుంకుమార్చనలు అవి ఉంటాయి. కానీ నవదుర్గా సాధనకు మటుకు ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. దానికి వాళ్ళు అనుగుణంగా తయారవి రావచ్చు, ఇబ్బంది చేసుకోవచ్చు. అంటే దుర్గని ఆరాధించడం వల్ల దుర్గమ్మలు పోగొడుతుంది అంటారు పెద్ద. అంటే కష్టాలని అధిగమించాలంటే దుర్గా. కలో చండీ వినాయక అంటారు. ఈ కలియుగంలో చండీ దేవత, వినాయకుడే మనల్ని గట్టెక్కించేవాడు, సింపుల్గా చెప్పుకోవాలంటే.